స్మరణ గట్టి పడాలంటే భగవంతుడు ఏం చేస్తాడంటే భక్తి దృఢతరం కావడానికి మధ్య మధ్యలో విస్మృతి పొందేటట్టుగా చేసి కొద్దిగా దూరమైనట్లుగా నటిస్తాడు. అలా నటిస్తే ఏమవుతుందంటే ఆ స్మరణ బాగా గట్టిపడుతుంది. ఒకసారి జగన్నాథ క్షేత్రాన్ని చూసి వచ్చారనుకోండి, మీలో చాలామంది జగన్నాథ క్షేత్రం చూసిన వాళ్ళే. కానీ జగన్నాథ క్షేత్రం చూసినటువంటి వాళ్ళల్లో మీకు బాగా ఏది నచ్చింది అని నేను అడిగాను అనుకోండి, ఒకరిద్దరు అంటారు మేము జెండాని బాగా చూసామండి, ఎందుకంటే కళ్ళకు కనపడుతుంది కదా, మిగిలిన జెండాలన్నీ గాలికి ఒకవైపుకి ఎగురుతుంటే సుదర్శన చక్రం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న జెండా మాత్రం గాలికి భిన్నమైనటువంటి దిక్కులో ఎగురుతుండగా చూసి మేము ఆశ్చర్యపోయామండి అంటారు. నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాను అనుకోండి, 45 అంతస్తులు పైకెక్కి జెండా ఎగరేయాలి. 45 అంతస్తుల పైకి ఎక్కి జెండా ఎగరవేసేటప్పుడు చేతిలో ఏ విధమైనటువంటి పట్టు కానీ ఆధారం లేకుండా కానీ ఎక్కుతారు 45 అంతస్తులు. మీరు ఆ జెండా ఎగరేయడానికి ఎక్కడని చూడాలి, అసలు ఎలా ఎక్కుతారు. అలా ఎక్కి అంత పెద్ద జెండాని కడతారు, కట్టి మళ్ళీ కిందకి దిగిపోతారు. ఆ జెండా ఒకరోజు కట్టలేదనుకోండి పూరిలో, ఇక కొన్ని సంవత్సరాల పాటు గుడి ద్వారం తీయడానికి వీల్లేదు, తలుపులు తీయడానికి వీల్లేదు. అంత ప్రధానం జెండా. అంటే అసలు ఆ పతాకావిష్కరణ మనకు భగవంతుడు ఎంత గొప్ప వైభవాన్ని కట్టబెట్టాడో చూడండి. ఎక్కడది ఈ లక్షణం అంటే, మీరు భారతాన్ని పరిశీలించండి. వెళ్ళగానే వాళ్ళెవరు అని అడిగితే విరాట పర్వంలో కాంచనమయ వేదిక అని మొదలుపెట్టి ఎవరి జెండా మీద ఏ గుర్తులున్నాయో చెప్పి ఆ గుర్తుని బట్టి ఆ జెండా ఉన్నటువంటి రథంలో ఉన్నవాడు ఆయన అని చెప్తాడు అర్జునుడు ఉత్తర కుమారుడితో. జెండా పడిపోతే వీరుడి తలకాయ పడిపోయినట్టే. అందుకే మీరు పౌరాణికంగా పురాణంలో యుద్ధాలు పరిశీలిస్తే బాణం పెట్టి జెండా కొట్టేస్తారు. జెండా కొట్టేసరి జెండా పడిపోయింది అంటే వీరుడి తలకాయ పడిపోయినట్టే. జెండా అంత ప్రధానం. కృష్ణుడిగా వచ్చాడు కదా మరి, అందుకని ఆ జెండాకి అంత ప్రాధాన్యత ఉంటుంది, ఆ పతాకానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క రాసలీలా వైభవమునందు అసలు ఆ పిలుపు వినబడడం అంత గొప్ప, ఆయన గురించి అసలు వినడం అంత గొప్ప. అది కొన్ని కోటాను కోట్ల జన్మల తరువాత నీకు సిద్ధించేటటువంటి మహద్భాగ్యమయ. అది అంత తేలిక కాదు. గోపికలకు మాత్రమే వినపడినట్లు ఎవరికి జగన్నాథానుగ్రహం ఉన్నదో వాళ్ళకి జగన్నాథాష్టకము యొక్క అర్థము వినపడుతుంది. అంటే నేను చెప్పడం ఒకటి కాదు, నేనెంతటి వాడిని మీకు చెప్పడానికి. ఆ వైభవం మీ మనసులో తిరుగుతుంది. తిరిగి ఎప్పుడెప్పుడు మనం వెడతామా అన్న ఆలోచన. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా దీని గురించి పిల్లలతో పంచుకోవడం, కుటుంబ సభ్యులతో పంచుకోవడం, రేపు స్నేహితులతో పంచుకోవడం, ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం కలగడం, ఈ ఆర్తి అంతా మన ప్రయత్నం కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల జన్మల తర్వాత జగన్నాథుడి యొక్క అనుగ్రహం కలిగితే ఆయన గురించి విని అటు తిరుగుతాడు. అందుకని రాసలీలతో మొదలెట్టారు. ఎవరో ఎక్కడో ఆ వేణునాదం విన్నారు గోపికలు, వాళ్ళు పరిగెత్తారు. కదాచిత్ కాళిందీ తట బిపిన సంగీత కవరో, వాళ్ళు విన్నారయా వేణునాదాన్ని. విన్నవాళ్ళు ఏం చేశారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరూ కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడిపోయి, అది కాదు, మీరందరూ ఇంత ఆర్తిగా నా కోసం పరిగెత్తుకొచ్చారా, ఇంత రాత్రి వేళ పరిగెత్తుకొచ్చారా, ఏమి శరత్కాలం రాత్రే ఎందుకు చెప్పాలి అంటే, మిగిలిన ఋతువులలో రాత్రులు చీకటిగా ఉంటాయి, శరత్కాలంలో మబ్బులు తెల్లగా ఉండి చంద్రకాంతి ఎక్కువగా ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో వచ్చే చంద్రుడిని పరిణిత చంద్రుడిని పిలుస్తారు. అమ్మవారి ముఖం పరిణిత చంద్రుడిలా ఉంటుంది కాబట్టే శంకరాచార్యులు వారు కొణత్ కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణిత శరచంద్రవదన అని వర్ణిస్తారు లలితాత్రిపుర సుందరుడి సౌందర్యలహరిలో. చంద్రబింబం అంత పెద్దదొచ్చి అంత కాంతివంతంగా ఉంటుంది, తెల్లని కాంతి. అంటే ఆయన గురించి వినడంలో రజోగుణం తమోగుణం అణిగిపోయి శుద్ధ సత్వగుణం ప్రబలుతుంది. అది తెల్లకాంతి. ఆ సత్వగుణం ఏర్పడిన నాడు పరమాత్మ వైపుకి పరుగు తీస్తాడు.
ఆ పరుగు తీసేటటువంటి స్థితి కలగాలి అంటే అసలు వినడం దగ్గర మొదలవ్వాలి. కాబట్టి తట విపిన సంగీత కవరో అలా పరిగెత్తికెళ్ళిన వాళ్ళని చూస్తాట జగన్నాథుడు. చూసి ఇలా జగన్నాథుణ్ణి చూడగానే ఎంతమంది జనం ఉండనివ్వండి, ఎంత తోసేస్తుండనివ్వండి, మన దృష్టి ఎక్కడ ఉంటుంది? నలుగురిని చూసి ఈ చివరకున్నాడు ఈయనే జగన్నాథుడు. అదిగో ఆ పక్కన మధ్యలో సుభద్ర, అదిగో ఆ సుభద్రకి దగ్గరే సుదర్శనం, అదిగో సుభద్ర పక్కన బలరాముడు, తెల్లగా ఆయన ఉన్నాడు అని ఆ బయటికి వెళ్ళిపోయే లోపల కళ్ళతోటి తాగేస్తాం. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. నోటితో జుర్రుకు తాగేసినట్టుగా మధుర పదార్థాన్ని కన్నులతో జుర్రేసుకుంటాడు. మీ ఇష్టం వచ్చినంతసేపు ఉండండి అన్నారనుకోండి, మీరంత జుర్రుకునే అవకాశం తొందర మీకు ఉండదు. త్వర ఎప్పుడు ఉంటుందంటే అది చాలా మధుర పదార్థం. మీరు గబగబా ఎంత తాగగలరో అంతా ఒక 3 నిమిషాల్లో తాగండి అన్నారు అనుకోండి, అప్పుడు గబగబా జుర్రేసుకుని తాగేస్తారు. 3 నిమిషాలు అయితే పాత్ర అక్కడ పెట్టేయాలి. అప్పుడు మీరు ఇలా లోపలికెళ్ళి ఆయన వేదిక మీద గద్దె మీద కనపడుతుండగా పక్క ద్వారంలోంచి వెళ్ళిపోయే లోపల జుర్రేసుకోవాలి ఆయన రూపాన్ని. కరచరణాదులతో లేడు కానీ ఇంత అందం ఏమిటి, అసలు ఇంత సౌందర్యం ఏమిటి అని ఆ రూపాన్ని, ఆ ముక్కు పుడక, చెవులు, ఆ కట్టిన వస్త్రం ఒక్కొక్క సమయంలో పొద్దున్న ఒకలా, మధ్యాహ్నం ఒకలా, సాయంకాలం ఒకలా, గీత గోవిందం శాలువా వేసుకుని సాయంకాలం గొప్ప భోగ సమయం అది. అటువంటి సమయంలో ఉండే అలంకారం అవన్నీ చూసి మీరు కన్నులతో జుర్రేసుకుంటారు. ఆ కన్నులతో మీరు జుర్రుకుంటున్నప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే మీరు మిమ్మల్ని చూసుకోరు. కానీ జగన్నాథుడప్పుడు మిమ్మల్ని చూస్తాడు. ఊరే అంత కష్టపడి అక్కడి నుంచి వచ్చావా, అంత బడలిపోయావా, 22 మెట్లు ఎక్కావా, దేవాలయానికి ప్రదక్షిణం చేసి లోపలికి వచ్చావా, ఇన్ని వేల మందిలో తోసుకుంటుండగా వచ్చావా, బడలిపోయాను అలిసిపోయాను అనకుండా శరీర స్పృహ కోల్పోయావా, శరీరం గురించి ఇంకేం తాపత్రయం లేదు అసలు. చేతులు ఇలా పెట్టి ఆ జగన్నాథుణ్ణి బాగా చూడాలి, బాగా చూడాలి, బాగా చూడాలని కళ్ళు పెద్దవి చేసి అలా ఆయన వంకే చూస్తుంటే అందరూ తోసేస్తుంటే యాంత్రికంగా వెళ్ళిపోతూ ఆయన అలా చూస్తున్నప్పుట ఆ ఆర్తిని ఆయన చూస్తాట. చూసి ఎక్కడో పుడుతుంది తుమ్మెద, పుట్టిన తుమ్మెద ఎక్కడో బురదలో వికసిస్తుంది తామర పువ్వు. బురదలో వికసించిన తామర పువ్వులో మకరందం ఉందని ఎగిరొచ్చి ఆ తామర పువ్వులో వాలి మకరందంతో ఆగుతుంది తుమ్మెద. ఇంత బడలిపోయిన వాడివి, ఇంత డబ్బు నా కోసం ఖర్చు పెట్టి వచ్చిన వాడివి, ఇల్లు వదిలిపెట్టేసి పరిగెత్తుకొచ్చావే, ఏం తిన్నావో ఏం తినలేదో నన్ను చూసి ఇంత ఆనందపడిపోతున్నావా అని ఆ ముఖంలో ఉన్నటువంటి ఆనందమన్న మకరందాన్ని ఆయన తాగుతట. తాగి ఇప్పుడు నేను నీకేమివ్వాలరా, ఇంత నా కోసం పరిగెత్తుకొస్తే నీకు డబ్బు ఇవ్వనా, నీకు చిన్న చిన్న కోరికలా కాదు, నీ కోటాను కోట్ల జన్మల పాపములను దగ్ధం చేసి పారేస్తాను, నిన్ను నా యందు చేర్చుకుంటాను, నీకు ఇంతకన్నా ఏమి ఇవ్వాలి అంటట. అందుకని ముదా గోపీ నారీ వదన కమలా స్వాదు మధుపహ, అది శంకరాచార్యులు వారి ప్రయోగం. ముదా గోపీ నారీ, కృష్ణుణ్ణి చూచి అంత సంతోషపడిపోతున్న గోపికలు. నేను ఇందాక మీతో మనవి చేసేప్పుడు మగ ఆడడం లేదు, అందరూ గోపికలే. వెళ్ళి ఆ జగన్నాథుణ్ణి చూస్తున్నప్పుడు పొందుతున్నటువంటి ఆనందంతో కూడుకున్న ముఖంలో ఉన్న భక్తి మకరందాన్ని తుమ్మెదయ్యి జుర్రుకుంటట అందరి ముఖాల్లోంచి. జుర్రుకుని దీనికి నేను నీకు ఏ ప్రత్యుపకారము చెయ్యగలను, ఇక మళ్ళీ నువ్వు ఇట్లా రావలసిన అవసరం లేకుండా నాలో కలుపుకుంటానంటట. అందుకని రాసలీలతో మొదలుపెట్టారు. రాసలీలలో ఏమైంది, జీవబ్రహ్మైక్య సిద్ధి, వాళ్ళందరూ కృష్ణుని ఎంతో ఐక్యం అవుతారు రాసలీలలో. బ్రహ్మానందానుభవ స్థితి అంటే అంతే, జీవబ్రహ్మైక్య సిద్ధి. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆ బ్రహ్మము ఎరుకలోకి అనుభవంలోకి వస్తే ఆయన బ్రహ్మమైపోతున్నాడు అంటూ దిశాస్త్రం. కాబట్టి
కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదుమధుప. ఆయన తుమ్మిదయ్యి వచ్చి మన ముఖములనబడేటటువంటి పువ్వులలో ఉన్న మకరందాన్ని జుర్రుకుంటాట. అంటే ఏమవుతోంది జగన్నాథ క్షేత్రంలో? మామూలుగా మనం చెప్పేటటువంటి స్థితి తిరగబడుతోంది. అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. తిరగబడడం అంటే మనం ఏం చేస్తాం? భగవంతుడి యొక్క అంగప్రత్యంగములు చెప్పినప్పుడు ముఖారవిందం అంటాం. ఆయన ముఖము పద్మము, హస్తారవిందం చెయ్యి పద్మము, పాదారవిందం పాదములు పద్మములు. అదేమిటి అన్నీ పద్మాలే? ఎలా పద్మం? చెయ్యి పద్మంలా ఉంటుందా? పాదం పద్మంలా ఉంటుందా? ముఖం పద్మంలా ఉంటుందా? ఎలా ఉంటుంది అంటే పద్మంలా ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే పద్మం ఎక్కడుంటుందో అక్కడికి తుమ్మెద వస్తుంది. తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి. ఎందుకంటే షట్పది అంటారు. శంకరాచార్యుల వారు షట్పది స్తోత్రం చేశారు. తుమ్మెదకి 6 కాళ్ళు. మన మనసు అనేటటువంటి తుమ్మెద భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తున్నప్పుడు ఏ అవయవం వంక చూస్తే ఆ అవయవం మీదే తుమ్మెదయ్యి వాలి సారగ్రాహి అందులో ఉన్న సౌందర్యాన్ని పానం చేసి మత్తెక్కిపోతాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినిత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆయన పాదాల వంక చూస్తే పరమానందం. వెంకటాచలపతి దివ్యహస్తం చూస్తే పరమానందం. కటిహస్తం చూస్తే పరమానందం. శ్రీదేవి భూదేవి ఉబ్బెత్తుగా ముందుకొచ్చి కనపడితే పరమానందం. ఆయన కిరీటం కనపడితే పరమానందం. తోమాల కనపడితే పరమానందం. ఆయన నందక ఖడ్గం కనపడితే పరమానందం. పాదాల మీద తొడుగులు కనపడితే పరమానందం. ఆయన పట్టుబట్ట కనపడితే పరమానందం. ఏది కనపడితే దాని మీద షట్పది అయి మనసు నిలబడి మకరందాన్ని తాగుతోంది. అందులోంచి ఆనంద ఘనమైన. అంటే భక్తిలో ఏమవుతుందంటే మన మనసు తుమ్మెదయ్యి భగవంతుని యొక్క అంగప్రత్యంగములన్న పద్మముల మీద వాలి తేనె తాగుతుంది. జగన్నాథుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనం తాగడం కాదు, అలా ఆయన్ని చూసి మనం ఆనందపడిపోతుంటే మన ముఖమన్న పద్మంలో ఉన్న భక్తి అన్న తేనె తాగడానికి ఆయన వచ్చి జుర్రుకుంటాట. మామూలుగా ఏదో 9 వాళ్ళకి తాగి వెళ్ళిపోతాడు. జుర్రుకుని ఆస్వాద మధుప. అబ్బా ఏమి భక్తిరా, ఎంత కష్టపడొచ్చావురా. ఈ వయస్సులో శరీరం కష్టాన్ని తట్టుకోలేని స్థితిలో ఋతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు జల్లు పడుతుంటే తడిసిపోయి నీ ఆరోగ్యం ఏమవుతుందని చూసుకోకుండా నా కోసం పరిగెత్తుకొచ్చావా? నీ బిడ్డలు వద్దులేండి నాన్నగారు అంటుంటే వద్దురా, మళ్ళీ మనుష్య జన్మ వస్తుందా? ఎప్పటికిరా జగన్నాథ దర్శనం? ఎప్పుడు ఆయన ప్రసాదం? నేను వెళ్ళవలసిందే, లేకపోతే ఏమైపోతుందిరా ఈ జన్మ? రోజు రోజుకి వయసు వస్తుంది కానీ తగ్గదు కదరా. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకరులు. ఒక పూట గడిచిందంటే ఆయుర్దాయంలో ఒక పూట పోయింది. ఎప్పటికి పెడతానరా? ఎప్పుడు చేస్తానా జగన్నాథ దర్శనం? ఎప్పటికి నా జన్మ సార్థక్యం? వచ్చే ఏడాదికి ఓపిక ఇంకా పెరుగుతుందా తరుగుతుందా? వెళ్ళని. నీకు ప్రేమ ఉంటే నువ్వు రా, నీ భుజం మీద చెయ్యి వేసుకుని చూసొస్తే నాకు ఇంకా ఆనందం. తప్పకుండా వస్తాను నాన్నగారు, మీ కొడుకు అయినందుకు అది చేయించలేకపోతే ఇంకా నా కొడుకుతనానికి సార్థక్యం ఏమిటని కొడుకు బయలుదేరతాడు. అప్పుడు ఆస్వాదమధుప. ఆయన చూస్తాట, ఇంత ప్రేమగా వచ్చావా అని ఆ భక్తిని జుర్రుకుంటాట. అటువంటి జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే. అప్పుడు జగన్నాథుడు అక్కడ కంటితో చూడటం కాదుట, ఆ భక్తికి ఆయన్ని చూసేశాక ఎక్కడ చూసినా చాలా తేలికగా గుర్తుపట్టుకోగలిగినటువంటి రూపం. అన్నింటికన్నా తేలికగా జ్ఞాపకం ఉండేవి 2 లోకంలో. ఒకటి దీపం, 2 గుండ్రంగా ఉండేది. అందుకే ధ్యానంలో దీపం చూడమంటారు ముందు. దీపం వంక మీరు అలా చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, మళ్ళీ వెంటనే కళ్ళలో దీపం కదులుతూ కనపడుతుంది, వెలుగుతూ. దీపాన్ని పట్టుకుంటుంది మనసు. ఎందుకంటే కంటికి వెలుగుని పట్టుకోవడం లక్షణం. గుండ్రంగా ఉన్నది ఏది ఉంటుందో దాన్ని తొందరగా పట్టేసుకుంటుంది. ఎందుకంటే దాన్ని పట్టుకోవడానికి ఏముంది కనుక కష్టం ఏం లేదు. అసలు గొప్పతనం ఎక్కడుందంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనం అన్నీ గుండ్రం.
అదిగో అక్కడ ఉన్నాయిగా, చూస్తున్నారుగా మీరు. గుండ్రంగా ఉంటాడు, అందులో కళ్ళు బాగా పెద్దవి, ఇంతంత గుండ్రంగా ఉంటాయి, కళ్ళు బాగా ఆకర్షిస్తాయి. అందుకే శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో ఉత్ఫుల్ల నేత్ర అన్నారు. బాగా వికసించి ఉంటాయి ఆ గుండ్రంగా ఉన్నవేవో. దానికి గుర్తు ఏమిటంటే వృత్తాకారం, అంటే గుండ్రంగా ఉందని గుర్తు ఏమిటంటే, మొదట నేను ఒక కలం తీసుకుని ఒక కాగితం మీద ఇలా పెట్టాను అనుకోండి, బిందువు. అక్కడి నుంచి నేను బయలుదేరి ఇలా తిప్పాను అనుకోండి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత దూరం వెళ్ళొచ్చో అంత దూరం వెళ్ళిపోయాను. కిందకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇటు పక్కకి ఎడుతున్నప్పుడు మళ్ళీ దగ్గర అవడం మొదలెట్టాను. అది సున్నా. పూర్తి అయిపోవాలంటే నేను ఎక్కడికి వస్తే పూర్తి అయిపోతుంది? సుక్క పెట్టినప్పుడు ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే మళ్ళీ వచ్చేస్తే సున్నా అయిపోయింది. నేను ఎక్కడ భగవంతుడి నుంచి విడిపోయి జీవుణ్ణి అనుకున్నానో మళ్ళీ అక్కడికి జ్ఞానంతో వచ్చి చేరిపోతే జీవబ్రహ్మైక్య సిద్ధి అయిపోయింది. అదే వృత్తం, తత్వముద్ర అంటారు. ఆయన కళ్ళు గుండ్రం, ముఖం గుండ్రం, అన్నీ గుండ్రం. అంటే ఆయనని స్మరించడం అంత తేలిక. అందుకే నువ్వు బెంగ పెట్టుకోకో ఇంద్రజుమ్న, ఈ యుగంలో ఇలాగే ఉండాలనుకున్నాను, అందుకని అలా ఉన్నాను, అలాగే ప్రతిష్ఠించంటే బ్రహ్మగారు వచ్చి అలాగే ఉంచన్నాడు. అంటే ఎంత తేలిక! ఆయన యొక్క స్మరణ మనసును అంత తేలికగా పట్టుకుంటుంది. చాలా కష్టం కాదు గుర్తు తెచ్చుకోవడం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.